సో మీకు తెలుగులో మీకు ఇష్టమైన హీరో? అందరు ఇష్టమే నాకు. అల్లు అర్జున్ ఫస్ట్ మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ అంటే మల్లు అర్జునే. అల్లు అర్జున్ ఈస్ అవర్ పర్సన్, మల్లు అర్జున్. ఫస్ట్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరు, మహేష్ బాబు. అందరిని కవర్ చేస్తున్నారు తెలుగుగా మళ్ళీ అందరినీ కవర్ చేస్తున్నారు చెప్పి. మీకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం అని చెప్పి తెలుసు మాకు. ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం మీకు? పుష్ప సినిమా ఎన్నిసార్లు చూసారు? పుష్ప 3-4 టైమ్స్ చూసారు. ఓకే, ఎలా అనిపించింది మీకు? నాకు చాలా, ఒకటి మలయాళంలో చూసా, నెక్స్ట్ తెలుగులో చూసా, తమిళ్లో చూసా, హిందీలో చూసా, ఆల్ లాంగ్వేజ్ లో చూసా నేను. ఓకే, సో ఇంత మంది సెలబ్రిటీస్ ఉన్నాక అల్లు అర్జున్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకు తెలీదు, మాస్ అంటే ఇష్టం. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా అల్లు అర్జున్ పుష్ప డైలాగ్? తగ్గేదేలే, అదేనా? కరెక్ట్. మీ లాంగ్వేజ్ కూడా చెప్పొచ్చు, పర్లేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు మలయాళం కంటే తెలుగుయే ఇష్టం. తెలుగులోనే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. తెలుగు నాకు ఐ థింక్ అల్లు అర్జున్ గారే కదా అది డబ్బింగ్ అది చేసేది. తన వాయిస్ లో వింటేనే నాకు ఒక అది ఓకే. కలిసారా ఎప్పుడైనా అల్లు అర్జున్? లేదు. కలవాలని చెప్పిందా? ఉంది. ఎవరికి ఉండదని అంటారా? అదే కదా. ఓకే, సో ఫెస్టివల్స్ అంటే ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం మీకు? కేరళ ఫెస్టివల్. ఇక్కడ తెలుగు ఫెస్టివల్ ఇప్పుడు సంక్రాంతి. నేను ఎక్కువ యాక్చువల్లీ ఇక్కడ సెలబ్రేట్ చేయలేదు ఫెస్టివల్స్ ఏమి. సీరియల్స్ లో అన్ని సెలబ్రేట్ చేస్తారు కదా, అలాగే నేను సీరియల్ లోనే ఎక్కువ చేసేది. తర్వాత నవీనక్క అప్పుడప్పుడు ఫంక్షన్స్ చేస్తూ ఉండదు. ఏ ఫంక్షన్ అయినా నవీనక్క పిలిచేది. సో అలా సంక్రాంతికి వెళ్ళాలా, ఏదో పూజలు అదన్నీ చేస్తుంది కదా, సో అలా వెళ్ళాను నేను. ఓకే, డివోషనల్ ఎక్కువ దేవుళ్ళని నమ్ముతారా మీరు? అదే నేను చెప్పాను, శివయ్య అని చెప్పి. ఎప్పుడు ట్రిప్స్ కూడా అలా చేసేది, స్పిరిచువల్ జర్నీస్ కూడా ఉంటది నాకు, ఉంటాయి లైఫ్ లో. ఓకే, ఎక్కువ శివయ్యని ఎక్కువ నమ్ముతాను. అదే ఫ్యామిలీ నుంచే అలా. నా ఫ్యామిలీలో కూడా అందరూ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, శివయ్య అంటే ఒక క్లోజ్నెస్ ఉండదు. అప్పటి నుంచి శివయ్య అంటే నాకు ఇష్టం. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 3 years నుంచి ఇంకా బాగా క్లోజ్ అయిపోయా శివయ్యతో. ఇప్పుడు మనకి కొంచెం కష్టం ఉన్నప్పుడు దేవుడితో ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అవుతారు కదా. మనకి కష్టం ఉన్నప్పుడే కదా మనం దేవుడిని ఎక్కువ ప్రేమించేది, తన దగ్గరికి ఎక్కువ వెళ్ళేది. సో అలాగే అలాంటి కష్టం మీకు ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. మరి అలాంటి కష్టాలు కూడా ఉన్నాయా మీకు? హ్యూమన్స్ అంటేనే ఎప్పుడు పాజిటివే కాదు కదా అండి, నెగటివ్స్ కూడా ఉండదు. అలాగే కష్టం అంటేది కూడా ఉండదు కదా. సో అందరికి ఉన్నట్టు ఉంటది కదా. అంటే చాలా మంది అనుకుంటారు కదా సీరియల్ లో కనిపిస్తారు కాబట్టి, సో టోటల్ డిఫరెంట్ లైఫ్ ఉంటది, వాళ్ళేంటి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏంటి డిఫరెన్స్, మనం కూడా హ్యూమన్సే కదా. యాక్షన్ కట్ తర్వాత అందరు ఎలా ఉంటారో మేము కూడా అలాగే కదా ఉండేది. కష్టం, బాధ, పెయిన్ అంటది అందరికి సేమే. ఆర్టిస్ట్ కి ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఒకటి, బయట వాళ్ళకి ఒకటి, అలా ఏం లేదు. క్యారెక్టర్ గా కెమెరా ముందుకు వచ్చినప్పుడు క్యారెక్టర్ గా మారిపోతున్నాం అంతే. తర్వాత తర్వాత మన లైఫ్ మనకి అంతే కదా. ఓకే, ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎప్పుడైనా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఎఫెక్ట్ అయిందా మీకు? లేదు, ఎప్పుడు కాలేదు. లేదు. లైక్ అంటే మీరు అక్కడ కేరళలో కూడా చూసిన వాళ్ళు చూస్తారా ఇక్కడ తెలుగు సీరియల్స్ అక్కడ ఎక్కువ? చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సీరియల్స్ అంటేనే రీమేక్ కదా, అక్కడ ఉన్న సీరియల్స్ ఇక్కడ రీమేక్ చేస్తారు, అలాగే కదా. బట్ చాలా మంది ఆర్టిస్టులు కూడా ఏంటి క్యారెక్టర్ గా మారిపోతారు కదా కొన్ని టైమ్స్. ఓకే, ఎప్పుడైనా మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ ఎవరైనా ఫ్యాన్స్ కానీ మీకు సంబంధించిన వాళ్ళు కలిసినప్పుడు ఏదైనా మెమరీ గుర్తుందా? ఇప్పుడు చాలా మంది నా రూమ్ దగ్గర కూడా వస్తున్నారు కలవడానికి. అదే తెలియట్లేదు వాళ్ళకి నా ఉన్న రూమ్ కూడా ఎలా తెలుసో తెలియదు కానీ, బట్ చాలా మంది అలా అక్కడ కూడా వచ్చి కలుస్తున్నారు. అప్పుడు కూడా చాలా బాగా హ్యాపీ అనిపించేది. ఎందుకంటే వాళ్ళు లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు, అయినా కూడా టైం తీసుకొని మనల్ని చూడడానికి వస్తున్నారు కదా అని హ్యాపీ ఉండేది. ఓకే, సో చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు మనసంతా నువ్వే సీరియల్ కి. సో వాళ్ళకేం చెప్తారు, చూసే వ్యూవర్స్, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు వాళ్ళకేం చెప్తారు మీరు? ఇలాగే ఇష్టపడుతూ ఉండండి, ఆ లవ్ ఇంకా ఇవ్వండి, అదే చెప్తా. నెక్స్ట్ ఇంకేమున్నాయి? డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు అంటే వీళ్ళ డైరెక్టర్ గారు కూడా ఎప్పుడు వచ్చి అప్రిషియేషన్ చేస్తారు. సో నెక్స్ట్ 1000 ఎపిసోడ్స్ రాబోతున్నాయి. సో మొత్తం తను వాళ్ళని చెప్పి కూడా వాళ్ళ డైరెక్టర్ మనతో ఏం లేదండి, టీం వర్కే, అన్ని టీం వర్క్. ఒక టీం మంచిగా లేదంటే ఏ వర్క్ మంచిగా జరగదు. ఒక్క పర్సన్ తో జరిగే వర్క్ కాదు ఇది ఒక టీం వర్క్. అందరూ నేను చెప్పాను కదా, ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తున్నారు, ఒక ఫ్యామిలీ లాగా చేస్తున్నారు. సో అందుకని ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఒక్కరి మీద ఒక్కరికి అభిమానం ఉంది, ఇక్కడ ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూస్ ఉంది. అదే
ఇప్పుడు హీరోయిన్ కే ఉంది, హీరోకి అలా ఏం లేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఒక రెస్పెక్ట్ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూడాలి. ఇప్పుడైతే మనసందా నువ్వేనే. నెక్స్ట్ ఇంకేదో సీరియల్ రాబోతుందని చెప్పి నేను విన్నా తెలుగులో. డిస్కషన్స్ జరుగుతుంది. ఓకే, సో అన్ని కలిసి వచ్చిందంటే చేస్తా. ఓకే సూపర్ మేడం. సో చివరిగా సాంగ్ పాడాలి, ఎందుకంటే వెయిట్ చేస్తారు ఆల్రెడీ షూట్ బద్దలకి వెళ్ళి మనం తీసుకొచ్చాం మీరు కాబట్టి, సో వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. సో నాకు తెలిసి వ్యూవర్స్ అంతా నన్ను తిట్టుకుంటున్నారు, ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బాగుండు, టైం అడ్జస్ట్మెంట్ లేక ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇప్పుడు దాకా వెయిట్ చేసి, నేను సీన్ లో ఉన్నాను అయినా కూడా వచ్చి వెయిట్ చేసి నా కోసం ఏదో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మీరు కూడా మీలో బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ చెప్పి మీరు వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నారు. నేను నిజంగా చెప్తున్నా, థ్యాంక్ యూ. మీరు చాలా మంది వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నేను సీన్ లో ఉన్నా కూడా అప్పుడు దాకా వెయిట్ చేసి, నాకు బ్రేక్ వచ్చేదాకా వెయిట్ చేసి మీరు చేస్తున్నారు. మీకు కూడా థ్యాంక్ యూ. జల్దీ వచ్చారు, కొంతమంది వెయిట్ చేపిస్తారు కానీ మేము ఉన్నామని చెప్పి కూడా మీరు స్పీడ్ గా వచ్చారు. ఒకసారి చివరిగా మా వ్యూవర్స్ కోసం, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక సాంగ్ పాడి మనం ఎండ్ చేద్దాం, ఎందుకంటే మీ వాళ్ళందరూ మా మీద వస్తారేమో నాకు తెలిసి. ఏం పాట పాడాలి? మీ ఇష్టం, తెలుగులో ఏ సాంగ్ అయినా పర్లేదు. తెలుగులో సారీ, మిస్టేక్స్ అయితే ఉండదు, అది నాకు కన్ఫర్మ్ గా తెలుసు. అయినా సారీ, వీళ్ళు చెప్పినందుకు 2 లైన్స్ అందే.